బ్రదర్ మనకి 'డాకు మహారాజ్' మూవీ వచ్చేసి ఇప్పటికే ఆల్ అరౌండ్ మనకి ఓవర్సీస్ మొత్తంలో అయితే టికెట్స్ అయితే ఓపెన్ అయితే అయిపోయాయి అనమాట. లిమిటెడ్గా మాత్రమే షోస్ అలాగే లొకేషన్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా రికార్డు స్థాయిలో మనకు వచ్చేసి టికెట్స్ అయితే బుకింగ్ అయితే అవుతున్నాయి అనమాట. సో మనకి ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి, సో రికార్డు ఎంతవరకు నమోదైంది, ఆ తర్వాత మనకి ఎన్ని మిలియన్స్ కొల్లగొడితే ఓవర్సీస్లో మన 'డాకు మహారాజ్' అనేది బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది అన్న దాని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. అలాగే మనకు వచ్చేసి ఈ మూవీ వచ్చేసి తెలుగు మరియు హిందీ, సో తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది అని చెప్పేసి మనకి ఓవర్సీస్ ఎవరైతే మనకి ఈ సినిమాని డ్రీమ్స్ వాళ్ళైతే మనకి యూకేలో అయితే ఈ సినిమాని రిలీజ్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి హిందీ అలాగే తెలుగు ఈ రెండు లాంగ్వేజెస్లో టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకైతే వెబ్సైట్ని అయితే ఓపెన్ అయితే చేయడం అనేది జరిగింది. సో ఈ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు దాన్ని అయితే రీపోస్ట్ అయితే చేశారు. మరి నిజంగా మనకి 'డాకు మహారాజ్' సినిమా అనేది తెలుగు మరియు హిందీలో రిలీజ్ అవబోతుందా అన్న దాని గురించి కూడా అయితే వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే మనకి ఈ 'డాకు మహారాజ్' వచ్చేసి ఎక్కువ షోస్ కావు, ఎక్కువ లొకేషన్స్ కావు, లిమిటెడ్, చాలా లిమిటెడ్ ఇప్పుడున్న హై కాంపిటీషన్లో. సో మన వీడియో మర్చ్ కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఇంకా మిగతా కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ సో మనకి చాలా తక్కువ ప్లేసెస్లో అయితే మన ఏదైతే 'డాకు మహారాజ్కి' అయితే షోస్ అయితే దొరికాయి. సో ఫస్ట్ యూకే అండ్ ఐర్లాండ్ కానీ చూసినట్లయితే 87 లొకేషన్స్లో ప్రస్తుతానికి సినిమా అయితే వేయబోతున్నారు. ఇంకా మనకి ప్రీమియర్స్కి 14 రోజుల టైం అయితే ఉందన్నమాట. సో 14 రోజుల ముందే మనకు వచ్చేసి 102 షోస్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యాయి. ఇవి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా రోజుకి ఈ షోస్ మనకి 5 నుంచి 10 వరకు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఫాస్ట్ ఫిల్లింగ్ బుకింగ్స్ అయితే ఉన్నాయి మనకి యూకే ఐర్లాండ్లో కానీ 'డాకు మహారాజ్' పరిస్థితి చూస్తే. సో మరి ఇప్పుడు టోటల్ టికెట్స్ కానీ చూసినట్లయితే 5200 టికెట్లు అయితే తెగాయి అన్నమాట. సో మనకి లిమిటెడ్ షోస్తోనే 5200 టికెట్లు మనకి యూకేలో తెగడం అనేది చాలా గొప్ప విషయం. సో నార్మల్గా ఇది అనేది మనకి నార్త్ అమెరికా, యూఎస్ఏలో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. కానీ మనకి ఒక రీజనల్ లాంగ్వేజ్ మూవీ వచ్చేసి యూకేలో ఈ విధంగా టికెట్లను అయితే తెగొట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. సో మనకి ఈ యూకేలోనే తెలుగు అండ్ హిందీ ఈ రెండు లాంగ్వేజెస్లో మూవీ రిలీజ్ అవ్వబోతుందని చెప్పేసి యూకే డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అయితే మనకి రీపోస్ట్ అయితే చేశారు వాళ్ళ వెబ్సైట్. సో మనకి వెబ్సైట్లో కూడా మనకి తెలుగు, హిందీ రెండు అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హిందీ తక్కువ అయితే ఉంది, ప్రైస్ వచ్చేసి £7 అయితే ఉంది. తెలుగు వచ్చేసి £12 వరకు అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. సో అంటే £12 అంటే దాదాపు ₹1300. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి, ఇది రీజనల్ లాంగ్వేజ్ మూవీ కదా, సో ఓన్లీ తెలుగే ఉంది కదా, వేరే వర్షన్ లేదు కదా అంటే సో అది గ్లిచ్ ఏమో అయితే అందరైతే అనుకున్నారు అనమాట. నేను కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తూ అయితే ట్వీట్ అయితే వేసాను. సో అక్కడ నుంచి మనకు రెస్పాండ్ రాలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఎస్ అని అయితే రెస్పాండ్ చేశారు. సో డ్రీమ్స్ వాళ్ళే మనకు అఫీషియల్గా దీన్ని రీపోస్ట్ చేశారు కాబట్టి దీన్ని అయితే నమ్మొచ్చు. సో చూద్దాం, మనకు వచ్చేసి రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఆగితే మరి తెలుగులో అక్కడ కూడా ప్రీమియర్స్ కానీ తెలుగుతో పాటు అక్కడ కూడా మనకి హిందీలో ప్రీమియర్స్ పడితే ఇంకా మన నార్త్లో కూడా అయితే పడిపోతాయి, ఇండియాలో కూడా హిందీ ప్రీమియర్స్. సరే చూడాలన్నమాట. సో ఇప్పుడు మనం యూఎస్ బాక్స్ ఆఫీస్ గురించి కానీ చూసినట్లయితే సో యూఎస్లో కూడా మనకి లిమిటెడ్ మాత్రమే దొరికాయి షోస్ కావచ్చు, అలాగే మనకి లొకేషన్స్ కావచ్చు. ఇప్పుడు కానీ చూసినట్లయితే లొకేషన్స్ 118 అయితే ఉన్నాయి. ఇంకా షోస్ కానీ చూసినట్లయితే 316 షోస్ ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. మనకు ఫాస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి కాబట్టి. సో మనకి టికెట్స్ వచ్చేసి 2716 అయితే బుక్ అయితే అయ్యి ప్రస్తుతానికి. సో ఎప్పుడు కూడా మనకి యూకే కంటే యూఎస్ఏలో ఎక్కువ బుక్ అవుతాయి, కానీ ఈసారి వచ్చేసి ఏ సినిమా చూసుకున్నా కూడా యూఎస్ఏ కంటేనే యూకేలో ఎక్కువ అయితే బుకింగ్స్ అయితే ఉన్నాయి. సో మనకి యూఎస్ఏలో కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి మన జాన్ 4th ఈవెంట్ ఉంది, ట్రైలర్ లాంచ్ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత హ్యూజ్ నెంబర్ అయితే పెరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో మనకి యూఎస్ఏలోనే ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ పాసులు కొని అయితే వస్తారు. సో పాసులు కొని మరి ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టికెట్ అయితే బుక్ చేసుకోకుండా అయితే ఉండరు అన్నమాట. సో యూకే కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, లిమిటెడ్ షోస్తో 'డాకు మహారాజ్' అయితే మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది. సో మరి మనకు వచ్చేసి ఈ నార్త్ అమెరికాలో ఇప్పటివరకు కలెక్షన్స్ కానీ చూసినట్లయితే $66,762. సో నేను డాలర్స్లో అయితే చెప్తున్నాను. ఇంత డాలర్స్ అయితే ఇప్పటికీ ప్రీ సేల్స్ ద్వారా అయితే రావడం అనేది జరిగింది. సో మనకి టోటల్గా మనకి నార్త్ అమెరికా
సో నార్త్ అమెరికా అంటే యూఎస్ఏ కావచ్చు, యూఎస్తో పాటు కొన్ని స్టేట్స్ అయితే వస్తాయి. ఈ నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మన డాకు మహారాజ్ వచ్చేసి 1.55 మిలియన్ కలెక్షన్ అయితే చేయాలన్నమాట. సో 1.55 మిలియన్ అనేది పెద్ద నంబరు. వీరసింహారెడ్డి అయితే కలెక్ట్ అయితే చేసి చూపించింది. అలాగే మనకు వచ్చేసి మన భగవంత్ కేసరి కూడా కలెక్ట్ అయితే చేసి చూపించింది అనమాట, 1 మిలియన్ ప్లస్. సో మనకి భగవంత్ కేసరి వీరసింహారెడ్డి కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రెండింటికంటేను మన డాకు మహారాజ్ వచ్చేసి ఈ 1.55 రీచ్ అయ్యి 2 అలాగే 2.5 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో సినిమా స్టాండర్డ్ ఆ రేంజ్లో అయితే ఉండబోతుందని చెప్పేసి మేకర్స్ నమ్మారు కాబట్టి ఆ రేట్లకు కూడా అక్కడైతే అమ్మడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి యూకే కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, అలాగే తెలుగు హిందీ లాంగ్వేజ్ వర్షన్ గురించి కావచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.